చంద్రబాబు గారికి సంబంధించినటువంటి క్యాబినెట్ వ్యవహారంలో ఇద్దరిది మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. ఒకటి పవన్ కళ్యాణ్, మరొక వైపున లోకేష్. కాకుండా మరికొంతమందికి సంబంధించినటువంటిదైతే ప్రస్తుతం వినబడుతున్నటువంటిది. అంటే జనసేన నుంచి మొత్తం నలుగురు అవుతారు అన్నటువంటిది. ఇందులో పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్‌తో పాటుగా కొనతాల రామకృష్ణ పేరు వినబడుతుంది. అట్లాగే దేవవర ప్రసాద్ జనసేనకు సంబంధించినటువంటి ఆయన పేరు కూడా ప్రధానంగా వినబడుతుంది. వీళ్ళ నలుగురికి వచ్చేటటువంటి అవకాశం ఉంది మంత్రి పదవులు అన్నటువంటి. మరొక వైపున భారతీయ జనతా పార్టీకి 2 బెర్తులు ఇస్తారని, అందులో ఒకటేమో డైరెక్ట్ క్యాబినెట్, ఇంకొకటి సహాయ మంత్రి పదవి అన్నటువంటిది వినబడుతుంది. అందులో సుజనా చౌదరికి క్యాబినెట్ ర్యాంకు, సత్యకుమార్‌కి సహాయ మంత్రి గారు. కానీ లేదా 2 క్యాబినెట్‌లో ఇస్తారా అన్నటువంటి చూడాలి. భారతీయ జనతా పార్టీకి కూడా 2 సీట్ల 2 బెర్తులు అయితే కన్ఫర్మ్ క్యాబినెట్‌లో అన్నటువంటి మాట వినబడుతుంది. మరొక వైపున తెలుగుదేశం పార్టీలో ఎస్సీ సామాజిక వర్గాల నుంచి నక్కా ఆనందబాబు, తర్వాత సంధ్యారాణి పేర్లు వినబడుతున్నాయి. ప్రస్తుతానికైతే ఈ పేర్ల వరకు. దాంతో పాటుగా ఫరూక్ ఎవరైతే మైనారిటీకి సంబంధించినటువంటి మంత్రిని ఆల్రెడీ ఆయన్ని కొంతమంది ఇప్పటికే సన్మానించడం కూడా జరుగుతుంది. మంత్రి అయిపోయారు, మైనారిటీ మంత్రి అన్నటువంటిది. ఆల్రెడీ సీనియర్ మోస్ట్ కాబట్టి ఆ విధమైనటువంటిది కూడా నడుస్తుంది. ఈ మంత్రివర్గం 12వ తారీఖుకి గాని ఒక స్పష్టత రాదు.